నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సామాగ్రి ఎలాంటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. మార్కౌట్ చేసి నిర్మాణం ప్రారంభమైన ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డి పట్టణంలోని రాజానగర్ కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. సందర్భంగా బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన దానికి బిల్లులు మంజూరు అయ్యాయా, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తుందన్నారు. లబ్ధిదారులు రవాణా ఖర్చులు పెట్టుకొని వాటితో నాణ్యతగా ఇల్లు నిర్మించుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయిన ఇంటి వివిధ స్టేజ్లను బట్టి బిల్లులు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలను ప్రత్యేక అలంకరణ, హోమాలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి దేవతామూర్తులకు దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు తమ ఇష్టదేవాలను సందర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో 1,00,000 తమలపాకులతో అర్చనలు చేశారు. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. ఆమె ఉన్నత విద్యావంతురాలు, పీజీ, బీఈడీ పూర్తి చేసింది. తండ్రి పారిశుద్ధ కార్మికుడు. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ పోషణ కోసం కూతురు ఆ పనిలో చేరింది. ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుతం పారిశుద్ధ పనులు చేస్తున్న కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లికి చెందిన శ్యామలపై కేనన్ స్పెషల్ స్టోరీ. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన శ్యామల దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. కామారెడ్డిలోనే ఇంటర్ డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీ, బీఈడీ కూడా చదివింది. శ్యామల తండ్రి నాగయ్య 3 దశాబ్దాల పాటు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాడు. ఆయన అనారోగ్యానికి గురవగా 2021లో ఆయన స్థానంలో శ్యామలను కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగంలో చేర్చుకున్నారు. కొద్ది రోజులకే శ్యామల తండ్రి నాగయ్య చనిపోయాడు. కాగా పీజీతో పాటు బీఈడీ చదివిన శ్యామల పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేయడానికి అనేక ఇబ్బందులు పడుతోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో మున్సిపల్ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి తన చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితులలో పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం మూలంగా ఆరోగ్యం కూడా దెబ్బతిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన చదువును చూసి మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటోంది.
నేను దేవునిపల్లిలో ఉంటాను. నేను ఎంఏ బీఎడ్ కంప్లీట్ చేశాను. మా నాన్నగారు జాబ్ మున్సిపల్లో విలేజ్లో ఉన్నప్పటి నుంచి 33 ఇయర్స్ మున్సిపల్లో జీపీలో చేశారు. నేను డిగ్రీ ఎంఏ బీఎడ్ కంప్లీట్ చేశాను. ఆయన ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి జాబ్ కూడా రాకపోవడంతో మా నాన్నగారి జాబ్ని నేను చేయడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్, ఇది మున్సిపల్లో అవుట్సోర్సింగ్ అనే జాబ్ నేను చేస్తున్నాను. జాబ్ చేయడం వల్ల నేను ఏ విధంగా కూడా నేను ఏమంటారు పీజీ చేసి కూడా నువ్వు ఈ మున్సిపల్లో ఎందుకు జాబ్ చేస్తున్నావు అని చాలామంది నన్ను వెటకారంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నేను ఎన్నో జాబ్స్కి నేను ట్రై చేశాను. ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాను. అందులో నాకు జాబ్ రాకపోవడం వల్ల ఉన్నటువంటి జాబ్ని కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను. నా ఫ్యామిలీ ఉంది, నాకు 2 బాబులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నేను పోషించుకోవాలి కాబట్టి నేను ఏదో ఒక జాబ్ కంపల్సరీ చేయాలని చెప్పేసి ఈ మున్సిపల్లో అవుట్సోర్సింగ్ జాబ్లో ప్రస్తుతానికి చేస్తున్నాను. నా పేరు వచ్చేసి కిషోర్ కుమారు. ఆయన బట్టల షాప్లో వర్క్ చేస్తారు. అతనికి 8,000 రూపీస్ వస్తుంది. మాకు రెంట్కి ఆయనకి 8,000 వస్తుంది. ఇద్దరి శాలరీ కూడా మాకు అసలు సరిపోవట్లేదు. పెద్ద బాబు గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. చిన్న బాబుకి 6 ఇయర్స్. ఇప్పటి వరకు కూడా ఆ బాబు స్కూల్లోకి అనేది వెళ్ళడం అనేది లేదు. ఎందుకు అంటే నేను పొద్దున మార్నింగ్ లేచి 5 o'clockకి నేను అటెండెన్స్కి అటెండ్ అవ్వాలి. బాబును పట్టించుకునే వాళ్ళు లేరు. మా అమ్మ ఉంది, మా అమ్మకి హెల్త్ ఇష్యూ ఉంటుంది, మోకాల నొప్పులు. తను మా బాబుని రెడీ చేయలేదు, స్కూల్కి పంపించలేదు. అందుకని నాకు కొంచెం ఎవరైనా గవర్నమెంట్ ప్రభుత్వం తెలిసి మా బాబుకి చదివించుకోవడానికి నాకు సమయాన్ని కొంచెం 9 గంటల నుంచి నాకు సమయం అనేది ఇవ్వగలరని కోరుతున్నాను. ఉన్నత చదువులు చదివాను సార్. చదివినా కానీ నాకు ఎలాంటి యూజెస్ లేవు. అందుకనే గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒకటే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ కండక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు. బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామారెడ్డి జిల్లా కొండాపూర్ చిన్న మల్లెడ్డి గ్రామాల మధ్య జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెదక్ నుండి కామారెడ్డికి వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన సాకలి విజయ కొండాపూర్ నుండి చిన్న మల్లెడ్డికి వెళ్తోంది. బస్సు ఎక్కి టికెట్ కూడా తీసుకోండి. డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో కండక్టర్ సీటు వెనకాల నిలబడ్డ విజయ ఒకేసారి బస్సు మెట్లపై పడి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ఆమె కుమారుడు సూరజ్ కు సమాచారం అందించడంతో విజయ్ను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సందర్భంగా బాధితురాలి కుమారుడు సూరజ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని దీపం మీద దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తుంటే సిబ్బంది విననీయకుండా అడ్డుకున్నారన్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరికి రావద్దని నిర్లక్ష్యంగా వివరించిన డ్రైవర్ కండక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్లమ్మగుట్ట దిగుడుకు స్పీడ్ తెచ్చి బ్రేక్ కొడితే మేము టికెట్ ఇచ్చే కండక్టర్ పక్క పొంట అటు సైడ్కున్న అక్కడికి వెళ్ళి ఈ బస్సుల కిందికి మొత్తము బొల్లుకుంటూ వచ్చిన మీద గట్టి పట్టుకున్న మీదికి ఎగిరి మీదికి వెళ్ళి కింద పడితే తల కిందికి అయింది. డిస్ట్రిక్ట్ కామారెడ్డి ఇలా జరిగిన సంఘటన ఏంటంటే నేను మా మమ్మీ మెదక్ కామారెడ్డి వెళ్తున్న బస్సులో కొండాపూర్లో బస్సు ఎక్కడం జరిగిందమ్మా. కొండాపూర్ నుంచి చిన్నమల్లెడికి టికెట్ తీసుకుంది. కొండాపూర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బస్సు వెళ్ళినాక డ్రైవర్ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల బస్సులో నుంచి కండక్టర్ బ్యాక్ 2 సీట్ల వెనకాల నిలబడిన మా మమ్మీ సడన్లీ నిర్లక్ష్యమైన బ్రేక్ వేయడం వల్ల ముందుకు వచ్చి స్టెప్స్ పై నుంచి కింద పడడం జరిగింది. లాస్ట్ రివర్స్లో పడడం జరిగింది. దానివల్ల అన్కాన్షియస్ అయినాక మా విలేజ్ వాళ్ళు మాకు కాల్ చేశారు, అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి చెప్తే మేము వెళ్ళేసరికి ఈవెన్ అక్కడ ఉన్న డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఈవెన్ 108 కూడా కాల్ చేయలేదు. నేను వెళ్ళేంత వరకు కూడా చాలా నిర్లక్ష్యం. ఈవెన్ డ్రైవర్ బస్సులో నుంచి బస్సు డ్రైవింగ్ సీట్ నుంచి కూడా కిందికి దిగలేదు. ఈ విషయంపై అంటే మమ్మీకి ఎల్లారెడ్డిపల్లి నుంచి రివర్స్ వస్తున్న అంబులెన్స్ అమ్మని బస్సు ఎక్కిచ్చేసి నేను రివర్స్. ఇప్పుడు ప్రకటనలు
కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు రక్షాబంధన్ విశిష్టలను విద్యార్థులకు వివరించారు. ఈ మేరకు పాఠశాలల్లో మిఠాయిలు పంపిణీ చేశారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతులను, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. స్త్రీలను గౌరవించాలన్నారు. సమాజంలో అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పదని కొనియాడారు. కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో నులి పురుగులను నిర్మూలించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఏటా ఆగస్టు 10న జాతీయ నులి పురుగుల నివారణ దినంగా పాటిస్తున్నారు. సందర్భంగా జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల్లోపు ఉండే చిన్నారులు, యువతకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలో ఉండే విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేస్తారు. తీసుకొని వారికి మాపప్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి మాత్రలు అందజేస్తారు. నులి పురుగుల నివారణకు మాత్రల పంపిణీ వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మాత్రలు, ప్రత్యేక సామగ్రిని ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు అందజేశారు. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం. నేను చిన్న ఉన్నప్పుడు మెదడు వ్యాపారం ఒక వ్యాధి ఉంటుంది. ఐడియా ఉన్నది లేదు, అందరికి ఉందా? అప్పుడు మెదడు వ్యాపారం మెదడు ఇంత ఉబ్బుతుందని చెప్పి నేను చిన్న ఉన్నప్పుడు, మీరు చిన్న ఉన్నప్పుడు కాదు, చాలామంది నా యజమానులు ఉంటే వాస్తవమే కదా, మెదడు వ్యాపారం టాబ్లెట్స్ ఏదో ఇచ్చారు, మనం చేశారు. నిజంగా కూడా పిల్లల ఎదుగుదల కానీ ఇంకా రకరకాల నష్టాలకు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా TCS నంబర్ 1 సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో TCS నంబర్ 1 అధ్యక్షులు బండారి రాజాగౌడ్, ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ, ఎస్ఐ విక్రమ్, సంఘ సభ్యులు, గీత కార్మికులు పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.